ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తున్నాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం ధ్యానము చేద్దాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలీయులు కనాను దేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి. మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్లు యాజకుడైన ఎలియాజరును, నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానులను చీట్లు వేసి 9 గోత్రముల వారికిని అర్ధగోత్రపు వారికిని, అనగా మనష్షే అర్ధగోత్రపు వారికిని ఆ స్వాస్థ్యములను పంచిపెట్టిరి. 14వ అధ్యాయం మనం ఒక శీర్షిక పెట్టుకుంటే ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యమును పంచిపెట్టుట. ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యమును పంచిపెట్టుట, లేదా ఇలా చెప్పుకుందాం, యోర్దాను పశ్చిమ భాగమున, యోర్దాను నది పశ్చిమ భాగమున ఇశ్రాయేలీయుల 9.5 గోత్రముల వారికి స్వాస్థ్యమును పంచిపెట్టుట. మరి ప్రాముఖ్యంగా యెహోషువ గ్రంథం 14వ అధ్యాయములో కాలేబు పొందిన స్వాస్థ్యమును గురించి చాలా వివరంగా వ్రాయబడి ఉన్నది. సరే, 15 వచనాలున్న ఈ అధ్యాయం 2 భాగాలుగా విభజన చేద్దాం. 1 నుండి 5 వచనాలు, 1 నుండి 5 వచనాలు 9.5 గోత్రముల వారికి పంచి ఇచ్చిన స్వాస్థ్యము. 9.5 గోత్రముల వారికి పంచి ఇచ్చిన స్వాస్థ్యము. 2వ భాగం 6వ వచనము నుండి 15వ వచనం వరకు కాలేబుకు పంచి ఇచ్చిన స్వాస్థ్యము. కాలేబుకు పంచి ఇచ్చిన స్వాస్థ్యము. యెహోషువ గ్రంథం 14 నుండి 19 అధ్యాయాలు యోర్దాను నదికి పశ్చిమ భాగమున ఆ వాగ్దాన భూమిని కేటాయించుట. 14వ అధ్యాయం ఐగుప్తుకు వారు చేసిన ప్రయాణాలలో ఎవరైతే విశ్వాసమును చూపారో ఆ విశ్వాసము ద్వారానే వారి యాత్రను ముగించారో, ఎవరైతే వాగ్దాన దేశమునకు తిరిగి వారు అడుగు పెట్టారో వారికి దేవుని ప్రతిఫలమును దేవుడు అనుగ్రహించుటను మనము చూడగలం. వాగ్దాన దేశాన్ని తమ స్వాస్థ్యముగా ఎంచుకున్న 9.5 గోత్రముల వారు, దేవుణ్ణి తమ స్వాస్థ్యముగా ఎంచుకున్న లేవి గోత్రము వారు, ఇశ్రాయేలీయుల మధ్య మనుగడను సాగించటానికి తమను తాము తిరస్కరించిన యోసేపు గోత్రము వారు మాత్రమే కాదు, విశ్వాసము ద్వారా ప్రయాణమైన కాలేబును గూర్చి ఈ అధ్యాయములో మనం పాఠాలను చూడగలం. మొదటి 5 వచనాలు 9.5 గోత్రముల వారికి అనుగ్రహించిన స్వాస్థ్యం. అందులో మొదటి 2 వచనాలు యోర్దాను నది పశ్చిమ భాగమున ఉన్న వాగ్దాన భూమి. యోర్దాను నది వాగ్దాన దేశాన్ని వరలా చీట్లు వేసి వారు దానిని విభజించి పంచి ఇచ్చారో మనం ఈ భాగములో చూడగలం. యోర్దాను తూర్పు ప్రాంతమును జయించి దానిని 2.5 గోత్రముల వారికి పంచి ఇచ్చి, ఆ తర్వాత ప్రధాన యాజకుడైన ఎలియాజరు, నాయకుడైన యెహోషువ దేవుని వాగ్దాన దేశములో నివసించాలని నిర్ణయించుకున్న 9.5 గోత్రముల ఆ ప్రతినిధులకు వారు చీట్ల ద్వారా ఆ ప్రాంతమును విభజించి ఇచ్చుట. సో మొదటి వచనములో ఇశ్రాయేలీయులు కనాను దేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి అన్నాడు. వారు పొందినటువంటి స్వాస్థ్యం
వారు ఎందుకు ఈ స్వాస్థ్యమును పొందారు? వారిలో ఉన్న విశ్వాసము ద్వారానే ఈనాడు కూడా నమ్మిన నీవు నేను పరలోకములో ప్రతిఫలమును మనము పొందగలం. వాస్తవానికి దేవుడు అబ్రహాముకు చేసిన నిబంధన ఇది, ఇస్సాకుకు చేసిన నిబంధన ఇది, యాకోబునకు చేసిన నిబంధన ఇది. దేవుడు వారికి ఆయన నిబంధనను చేశాడు. ఆదికాండం 13వ అధ్యాయం 15వ వచనములో అబ్రహాము ఎప్పుడైతే లోతు అబ్రహాము యొద్ద నుండి వేరైపోయాడో దేవుడు అబ్రహాముకు చెప్పినటువంటి మాట, ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని, అబ్రహామా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. గంభీరమైన వాగ్దానాన్ని ఈ భాగములో మనం చూడగలం. సదాకాలం. ఆదికాండం 17వ అధ్యాయములో కూడా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. 7-8 వచనాలు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత నీ తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి అన్నాడు. సదాకాలము అన్నాడా 13వ అధ్యాయములో, 17వ అధ్యాయములో నిత్య స్వాస్థ్యము అన్నాడా? దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దాన దేశం అది అబ్రహాముకు మాత్రమే కాదు, ఇస్సాకు యాకోబులకు మాత్రమే కాదు, వారి తరము తరువాత వారి మరొక తరానికి ఇది స్వాస్థ్యముగా అందించబడినట్లుగా మనం చూడగలం. కాబట్టి ఇది ఆ ఇశ్రాయేలు భూభాగములో సంఖ్యాకాండం 34వ అధ్యాయం 2వ వచనంలో కనాను దేశముననగా పొలిమేరల చొప్పున మీరు చీట్లు వేసి స్వాస్థ్యముగా పంచుకొను దేశము, దాని సరిహద్దులను దేవుడు నియమించి అనుగ్రహించాడు. 105వ కీర్తనలో కూడా 9వ వచనము నుండి ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. వారు సంఖ్య కొద్దిగా నుండినను ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశుల ఉండగను కొలవబడిన స్వాస్థ్యముగా కనాను దేశమును మీకిచ్చదనని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరచి ఉన్నాడు. పిల్లల ఇదే మాటలను దేవుడు కర్త నిబంధనలో కూడా ఆయన స్థిరపరిచాడు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయములో, అపోస్తల కార్యములు 13వ అధ్యాయములో కదా ఆయన ఏమన్నాడు? నీవు పాదము పెట్టునంత భూమి అయినా స్వాస్థ్యమయ్యక, ఆయన కుమారుడు లేనప్పుడు అబ్రహాముతో దేవుడు అన్నాడు, అతని తరువాత అతని సంతానమునకు ఆయన వాగ్దానము చేశాడు. కనాను దేశములో ఉన్న 7 జాతులను ఆయన వెళ్ళగొట్టిన తరువాత ఆయన వాగ్దాన దేశమును ఆయన వారికి పంచి ఇచ్చాడు. స్వాస్థ్యము అనే మాట. ఈనాడు కొత్త నిబంధనలో మనము గమనిస్తుండగా దేవుడు మనకు అనుగ్రహించిన స్వాస్థ్యము, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలలో ఏమన్నాడు? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైనా స్వాస్థ్యము మనకు కలుగునట్లు. పిల్లరా మనము పొందే ఆ స్వాస్థ్యము
అది నిత్యమైనది అన్నాడు. తర్వాత 2వ వచనములో ఈ స్వాస్థ్యమును పంచి ఇచ్చిన వారు ఎవరు? ఇక్కడ అన్నాడు యాజకుడైన ఎలియాజరు అన్నాడు, నూను కుమారుడైన యెహోషువ అన్నాడు, గోత్రముల పితరులు వారి పెద్దలు అన్నాడు. పిల్లల స్వాస్థ్యమును ఎవరు పంచి ఇచ్చారు అన్నప్పుడు ప్రధాన యాజకుడు సేనాధిపతి అయిన యెహోషువ, ఆ గోత్రముల పెద్దలు. మరి నేడు మనకు ఈ స్వాస్థ్యమును పంచి ఇచ్చిన వారెవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనములో ఆయన తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఆయనే మనకు స్వాస్థ్యమును పంచి ఇచ్చువాడు, కృపా వరములను పంచి ఇచ్చువాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన పంపి మన హృదయములలో ఆయన అనుగ్రహించిన వాడు. ఆయన ఎవరు? ప్రధాన యాజకుడైన ఎలియాజరు, మన గొప్ప ప్రధాన యాజకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. నాయకుడు సేనాధిపతి యెహోషువ, రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అయ్యున్న యేసు క్రీస్తు ప్రభువారు. మాత్రమే కాదు, సంఘ గోత్రములలో 12 గోత్రములలో అంటే 9.5 గోత్రములు ఇక్కడ వారి యొక్క పితరుల పెద్దలు, నాయకులు, ప్రధానులు. మన ప్రభువు ఆయన ప్రధానిగా, ప్రధాన యాజకుడుగా, ప్రధాన కాపరిగా, ప్రధాన శిల్పిగా ఆయన ప్రధాని. అయితే ఈ స్వాస్థ్యమును ఎలా పంచి ఇచ్చారట? చీట్లు వేసి పంచి ఇచ్చిరి అనే మాట. చీట్లు వేసి పంచి ఇచ్చుట, చీట్లు వేసి. పిల్లరా, మనం సామెతల గ్రంథం 16వ అధ్యాయం 33వ వచనములో చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలన తీర్పు యెహోవా వశము అన్నాడు. యొర్దాను పశ్చిమ భాగములో ఉన్న వాగ్దాన భూమి, ఆ వాగ్దాన భూమిని వారు విభజించి ఇచ్చారు చీట్లు వేయుట ద్వారా అన్నమాట. పాత నిబంధన కాలములో వాగ్దాన భూమిని చీట్లు వేసి ఇచ్చారు. వాస్తవానికి చీట్లు వేసి ఆ ఎంపికను దేవునికి వదిలివేయాలి. ఎన్నుకునేవాడు దేవుడే. మరి పాత నిబంధనలో చీట్లు వేశారు కదా, కొత్త నిబంధనలో కూడా చీట్లు వేశారు కదా అని కొంతమంది అనవచ్చు. నిజమే, అపోస్తల కార్యములు 1వ అధ్యాయములో చీట్లు వేసిన మాట నిజమే. యోనా గ్రంథములో 1వ అధ్యాయం 7వ వచనములో చీట్లు వేసిన మాట నిజమే. అపోస్తల కార్యములో 1వ అధ్యాయం 26లో అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయా పేరట చీటి వచ్చెను అనే మాట గమనిస్తాం. మత్తీయా పేరట చీటి వచ్చెను. దేవుడు ఆ దినాల్లో అంటే అపోస్తల కార్యములు 2వ అధ్యాయములో పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడినప్పుడు పెంతెకోస్తు పండుగ దినాన, అది ఆదివారం, సంఘము ఆరంభమైన దినం, అక్కడ నుండి చీట్లు వేయుట అనే ఆ కార్యము నిలిపివేయబడినది. కారణం ఏమిటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఒక వ్యక్తిని ఎన్నుకునేవాడు. సేవకులను ఎన్నుకొనుట పరిశుద్ధాత్మ దేవుని పని, వారిని నడిపించుట పరిశుద్ధాత్మ దేవుని పని, ఆత్మలను రక్షించుట పరిశుద్ధాత్మ దేవుని పని, వారిని మరొక స్థలమునకు పంపుట పరిశుద్ధాత్మ దేవుని పని. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం అంత్యోకయ సంఘములో జరిగిన సంభవం 1 నుండి 4 వచనాల్లో. 1వ వచనములో అక్కడ ప్రవక్తలు, బోధకులు వారు ఉన్నారు. 2వ వచనములో వారు ప్రభువును సేవిస్తున్నారు, ఉపవాసము చేస్తున్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారితో ఇలా మాట్లాడాడు, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుకొనుడి.
అంతట వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పని, వారిని ఆయన పంపుట అనే మాటను గమనిస్తున్నాం. పంపే పని ఆయనదే. తర్వాత మనము గమనిస్తూ ఉండగా దేవుడు పరలోకములో మనకు నిత్య స్వాస్థ్యమును ఆయన వాగ్దానమును చేశాడు. నిత్య జీవం, నిత్య జీవం. లాజరు చనిపోయాడు, తిరిగి బ్రతికించడానికి మునుపు యేసు ప్రభు వారు అన్నారు, నేనే పునరుత్థానమును జీవమును, నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను తిరిగి బ్రతుకును. అనగా శారీరకంగా చనిపోయినను ఆత్మ రూపములో తిరిగి బ్రతుకుతాడు అన్నాడు. మన ప్రభు ఆయన తిరిగి లేపువాడు, ఆయన మహిమను మనకు అనుగ్రహించువాడు. తర్వాత చూడండి 3 నుండి 5 వచనాలలో 9.5 గోత్రముల వారి వివరణ. 9.5 గోత్రముల వారి వివరములు. 3వ వచనం, మోషే 2.5 గోత్రములకును అర్ధగోత్రమునకు యొర్దాను అవతలి స్వాస్థ్యమునిచ్చి ఉండెను. అతడు వారిలో లేవీయులకు ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు. ఇది మనము గమనించదగిన మాట. వాస్తవానికి వాగ్దాన భూమి ఏది? యొర్దాను నది ఉన్నది కదండి. తూర్పు వైపున ఉన్న దానిని దేవుడు వాగ్దానము చేయలేదు. పశ్చిమము వైపున ఉన్న ఆ భూమిని ఆయన వాగ్దానము చేశాడు. కానీ 2.5 గోత్రముల వారు ఏమన్నారు? ఇది పచ్చగా ఉంది, గడ్డి ఉంది, చూడ్డానికి రమ్యంగా ఉంది, మా పశువులకు ఆహారం కావాలి, పశువులు. కానీ వారికి సరే మీరు కోరుకున్నారు కదా, మీరు కోరుకున్న దానికి మిమ్మల్ని అప్పగిస్తాను అన్నాడు దేవుడు. ఈనాడైనా అంతే. నీవేం కోరుకుంటావు? ఆత్మ సంబంధమైనవి కోరుకుంటే ఆత్మ సంబంధమైన వాటికి అప్పగిస్తాడు. శరీర సంబంధమైనవి, భూ సంబంధమైన వాటిని నీవు కోరుకుంటే భూ సంబంధమైన వాటికి దేవుడు నువ్వు కోరుకున్నావు, నిన్ను అప్పగిస్తాడు. సరే మేము ఉన్నాం కదా 2.5 గోత్రముల వారు, మా మధ్య లేవీయులను కూడా ఉంచండి అంటే లేదు అన్నాడు దేవుడు. లేవీయులు వారికి ఒక ప్రత్యేకమైన భూమి ఈ గోత్రముల మధ్య ఆయన వారికి అనుగ్రహించాడు కదా. లేవీ గోత్రము మాత్రమే అక్కడ స్వాస్థ్యమును ఇవ్వలేదు అన్నాడు. లేవీ గోత్రమునకైన స్వాస్థ్యమును ఇవ్వలేదు అంటే దేవుడు అన్నాడు, నా సన్నిధి మీ మధ్య ఉండదు, నా ఆలయం యెరూషలేములో ఉంటుంది, కానీ ఈ 2.5 గోత్రములు తూర్పు వైపున నా సన్నిధిని నేను ఉంచలేను. అందుకే ఆ తర్వాత గదరేనీయుల ప్రాంతం అని పిలువబడినది. దెకపోలి, దయ్యములకు నిలయం, పందులు మేపే యజమానులుగా వారు మారిపోయారు. దేవునికి దూరమైన వారి జీవితం పందులు దయ్యములకు నివాస స్థలముగా ఉంటుంది. అది పాడైపోయిన స్థలం. ఆలోచన చేయండి. దేవునికి దగ్గరగా, దేవునికి సంబంధం కలిగి ఉంటావా, దేవునికి దూరంగా ఉంటావా? అక్కడ లేవీయులు ఉండరు అంటే దేవునితో వారికి సంబంధము లేదు, దేవుని ఆశీర్వాదము లేదు, దేవుని ప్రార్థన లేదు, దేవుని ఆరాధన లేదు, దేవుని సేవ లేదు, దేవుని ఆలయము లేదు, మరి పాపములకు ప్రాయశ్చిత్తము అక్కడ లేదు. తర్వాత చూడండి 4వ వచనములో, యోసేపు వంశస్థులకు మనష్షే ఎఫ్రాయిమీయులను ఆ 2 గోత్రముల వారు నివసించుటకు పట్టణములను, వారి పశువులకును వారి మందలకును ఆ పట్టణముల సమీప భూములను మాత్రమే గాక లేవీయులకు ఆ దేశమున ఏ స్వాస్థ్యము నీయక. లేవీయులకు ఆ స్వాస్థ్యము నీయలేదు అన్నాడు. ఇక్కడ ఆ 2.5 గోత్రముల వారికి లేవీయులు వారి మధ్య లేరు,
మాత్రమే కాదు, ఇక్కడ మనష్షే ఎఫ్రాయిం, మనష్షే ఎఫ్రాయిం వీరికి కూడా ఆ లేవీయులకు అక్కడ స్వాస్థ్యము లేదు అన్నాడు. యోసేపు పిల్లలు ఇద్దరు. మనము గమనిస్తూ ఉండగా ఈ రెండు గోత్రముల వారు ఎందుకు ఈ వాగ్దాన భూమిని అక్కడ లేవీయులకు స్వాస్థ్యమును ఇవ్వబడలేదు? లేవీయులకు ఎందుకు స్వాస్థ్యం ఇవ్వబడలేదు? దేవుని కొరకు తనను తాను తిరస్కరించినందున యోసేపు గోత్రముల వారికి అక్కడ స్వాస్థ్యం ఇవ్వబడి, రెండంతల స్వాస్థ్యము ఇవ్వబడినది, కానీ లేవీయుల స్థానము అక్కడ లేదు. యోసేపు గోత్రం 11వ గోత్రము, రాహేలు వంశము, అతని గోత్రము రెండంతల ఆశీర్వాదమును పొందినట్లుగా మనము చూడగలం. దినవృత్తాంతములో 1వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనములో ఇశ్రాయేలునకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరములు. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరచినందున అతని జన్మ స్వాతంత్రము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇయ్యబడెను. యోసేపు కుమారులకు ఇయ్యబడెను. రెండంతల ఆశీర్వాదం. అయితే అతని భూములను లేవీయులు భూమి ఎందుకు ఇవ్వలేదు అంటే, యోసేపు ఆయన తనను తాను తిరస్కరించుకున్నవాడు, బానిసత్వమునకు అమ్మివేయబడినవాడు, బానిసత్వములో వెళ్ళిపోయాడు. ఆదికాండం 37వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయములో పోతీఫరు భార్య చేతిలో నుండి ఆయన విడిపించబడ్డాడు, చెరసాలలో నుండి విడిపించబడ్డాడు. మాత్రమే కాదు, యోసేపు ఎందుకు రెండంతల దీవెన పొందాడంటే, తన్ను తాను ఉపేక్షించుకున్నవాడు, తన్ను తాను ఉపేక్షించుకున్నవాడు. కృత నిబంధనలో మత్తయి సువార్త 19వ అధ్యాయం 30వ వచనం, 29, 30 వచనాలు మనం చదివినప్పుడు దేవుడు ఏమన్నాడు? నా నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. ఇదియు గాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు అనేకులు మొదటివారగుదురు. రూబేను మొదటివాడు, కడపటివాడయ్యాడు. వాస్తవానికి యోసేపు 11వ వాడు, ఆ తర్వాత బెన్యామీను కదా 12వ వాడు. ఈ 11వ వాడు మొదటి స్థానమును పొందాడు. యోసేపు వంశపు వారు రెండంతల ఆశీర్వాదమును పొందుట అది దేవుని కృప, దేవుని కృప. దేవుని కృప ద్వారాని, దేవుని కృప ద్వారాని మనము గమనిస్తుండగా, ఇతని తండ్రి యూదుడు, తల్లి యూదురాలు, కానీ ఇతని భార్య ఐగుప్తు దేశపు యాజకుని కుమార్తె. ఆదికాండం 46వ అధ్యాయం 20వ వచనం. యోసేపుకు ఐగుప్తు దేశములో మనష్షే, ఎఫ్రాయిము జన్మించిరి, వారు పుట్టారు. వారిని ఓను యాజకుడైన పోతీఫరే కుమార్తె అసేనేతు అతనికి కనెను. మనము గమనిస్తూ ఉండగా, యూదులు వాస్తవానికి లేవీయులు ఎందుకు ఇక్కడ వారికి స్వాస్థ్యము లేదు? నిజమే, రెండంతల స్వాస్థ్యమును పొందాడు, కానీ లేవీయులకు ఆ దేశమున ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు. కారణమేమి? ఈ గోత్రాలు సాంకేతికంగా యూదులే, కానీ సగము యూదులు సగము అన్యులు, యోసేపు కుమారులు. మాత్రమే కాదండి, ఈ గోత్రముల వారు ఆ బంగారు దూడను ఆరాధించుటకు ముఖ్యమైన పాత్రను వహించిన వారు.
దేవుడు కృప ద్వారా రెండంతల దీవెన ఇస్తే ఆ కృపను నిరర్థకము చేసుకున్నవారు వీరు. కృపను నిరర్థకము చేసుకున్నవారు. ప్రియులారా, ఆ వాగ్దాన దేశములో వారు నమ్మకముగా జీవించిన వారు కాదు. వీరు కూడా అంటే ఇక్కడ దేవుడు ఆ తూర్పు వైపున ఉన్న 2.5 గోత్రముల వారిని, ఈ పశ్చిమ వైపున ఉన్న 1.5 గోత్రము వారిని, అంటే ఎఫ్రాయిము ఒక గోత్రం, మనష్షే అర్ధ గోత్రం, ఈ 1.5 గోత్రం వారిని కలిపి ఒకే భాగములో, వారి మధ్య లేవీయులకు స్వాస్థ్యము లేదు, వీరి మధ్య లేవీయులకు స్వాస్థ్యము లేదు. కారణం ఏంటంటే భూ సంబంధమైన మనస్సుతో వీరు నింపబడిన వారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనములో యేసు క్రీస్తు ప్రభువారు, అంటే 19:20, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అక్కడ చిమ్మెటయు తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలేరు. అక్కడ దొంగిలించలేరు. ఈ భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకొనవద్దు. మీరు ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనవద్దు, అవి తాత్కాలికమైనవి. అందుకే మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనములో ఒక మాట మనం చదువుకుందాం, చూడండి. 13వ అధ్యాయం అనగానే ఆ ఉపమానాలు, 7 ఉపమానాలు, అందులో దాచబడిన ధనం 44, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషములో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. పిల్లరా, ఈ దాచబడినటువంటి ఈ ధనమును కొన్నటువంటి వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తన ప్రాణమంతటిని ఆయన మన కొరకు పెట్టాడు. పిల్లలు, నిజంగా పరలోక స్వాస్థ్యము అది వాస్తవమైనది, శాశ్వతమైనది అని నువ్వు నమ్మితే, నేను నమ్మితే, ఈ భూ సంబంధమైన వాటిని మనం ఎన్నిక చేయము. ఆయన వాగ్దానములు క్షయమైనవి కాదు. ఆయన స్వాస్థ్యము తాత్కాలికమైనది, సదాకాలము అన్నాడు. ఆయన స్వాస్థ్యము నిత్య స్వాస్థ్యము అన్నాడు. అందుకే ప్రియులారా, మనం ఏం చేయాలి? ఈ భూ సంబంధమైన వాటిని మనము ఎన్నుకొన్నప్పుడు అవి నశించిపోయేవి. అందుకే పర సంబంధమైన వాటిని మనము ఎన్నుకోవడానికి ఏం చేయాలి? ఒక త్యాగం చేయాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను అన్నాడు కదా. ఆయన పరలోకపు స్వాస్థ్యము కొరకు మనం ఏం చేయాలి? కొన్నిటిని త్యాగము చేయాలి. మన ప్రభు ఆయన మనకు ప్రతిఫలం అనుగ్రహించువాడు. మనం దేన్ని కోరుకుంటామో దానికి అప్పగించువాడు. అందుకే ప్రియులారా, ఈ భూ సంబంధమైన స్వాస్థ్యమును కాక పర సంబంధమైన స్వాస్థ్యమును ఎన్నుకొని వాటి కొరకు ఈ లోకములో మనము సాగి వాటిని అడగాలి, వాటిని అనుగ్రహించువాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 4వ వచనములో ఏమన్నాడు ఆయన? 3, 4 వచనాలు లేదా 4వ వచనములో, అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమును అనుగ్రహించును. ప్రియులారా, మన ప్రభు ఆయన ప్రతిఫలం ఇచ్చువాడు. అందుకే అన్నాడు ఆయన, ఎవడైనా ఈ చిన్నవాణిని నా పేరట చేర్చుకొని గిన్నెడు చన్నీళ్లు మాత్రమే త్రాగనిచ్చునో వాడు తన ఫలమును పోగొట్టుకొనడు. ప్రియులారా, ప్రభు మనకు ప్రతిఫలం ఇచ్చువాడు. పరలోకములో రెట్టింపు నిధి, రెట్టింపు స్వాస్థ్యము కావాలి అంటే ఈ భూలోకములో మనలను మనము తిరస్కరించుకొని, మనలను మనము ఉపేక్షించుకొని,
యోసేపు ఎలా అన్నలు అమ్మివేయబడినప్పుడు తన్ను తాను ఉపేక్షించుకున్నాడు. పోతీఫరు భార్య అతనిని ప్రేరేపించినప్పుడు తన్ను తాను ఎలా ఉపేక్షించుకున్నాడు, తన్ను తాను ఎలా నిరాకరించుకున్నాడు. మనము కూడా మనము ఉపేక్షించుకొని ప్రభువు కొరకు ఈ లోకములో జీవించి ఆయన అనుగ్రహించు రెట్టింపు ప్రతిఫలమును పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.